చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భూమి కంపించింది. ఇటు 10 సెకండ్ల పాటు 5.3 నుండి 5.6 తీవ్రతతో రెక్టార్ స్కేల్ పై భూమి కంపించిన తీవ్రత అయితే నమోదైంది. అయితే భూమి కాసేపే కంపించినా కూడా చాలా వరకు ఎర్త్క్వేక్ ఫ్రీ జోన్స్ లో కూడా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. సుమారు 7:30 టైంలో భూమి సుమారు 5 సెకండ్లు కంపించినట్టు అనిపించింది. ఆ సమయంలో కబోర్డు గ్లాసులు అన్నీ కదిలినట్టు అనిపించింది. తర్వాత బయట ఎంక్వైరీ చేస్తే కోయిలిగూడెం సమీపంలో కూడా భూమి కంపించిందని వార్త గ్రూపుల్లో అట్లా వచ్చింది. సుమారు 7:30 టైంలో భూమి సుమారు 5 సెకండ్లు కంపించినట్టు అనిపించింది. ఆ సమయంలో కబోర్డు గ్లాసులు అన్నీ కదిలినట్టు అనిపించింది. తర్వాత బయట ఎంక్వైరీ చేస్తే కోయిలిగూడెం సమీపంలో కూడా భూమి కంపించిందని వార్త. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భూమి కంపించింది. 5.3 నుండి 5.6 తీవ్రతతో ఇక్కడ ఎర్త్ క్వేక్ అయితే నమోదైంది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ మహబూబాబాద్ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. యశ్వంత్, చెప్పండి, అసలు అక్కడ ఎర్త్ క్వేక్ జోన్స్ ఏమైనా ఉన్నాయా? జనాలు ఇంతకు ముందు ఎప్పుడైనా అక్కడ భూమి కంపించింది ఫీల్ అయ్యారా, లేకపోతే చూసారా? అసలు అప్డేట్స్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే భూకంపనంతో ప్రజలంతా కూడా భయాందోళన చెంది ఇంట్లో నుండి ఏదో కూలిపోతుంది, ఏదో ప్రమాదం సంభవిస్తుందనే ఉద్దేశంతో కూడా ఇళ్ల నుండి అంత పిల్లలు పెద్దలంతా కూడా బయటికి భయాందోళనతో పరుగులు తీసిన పరిస్థితి మనం ఈరోజు చూసాం జరిగింది. అయితే ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఇంతవరకు కూడా ఇలాంటి సంఘటన కూడా జరగలేదని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ముఖ్యంగా భూమి అంతర్భాగంలో ఎక్కడైనా ఒక చోట ఆకస్మికంగా అలజడి వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి కంపనాలు ఏర్పడతాయని కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు ప్రకటించడం కూడా జరిగింది. అయితే మెయిన్ గా ముఖ్యంగా భూమి లోపల ఉన్న ఏదైతే మనం భూపటలం అని చెప్తామో, ఈ భూపటలంలో ఎక్కువగా శక్తి ఉద్భవించడం వల్ల వాటి యొక్క తరంగాలు భూమి మీద చేరడం వల్ల ఇలాంటి కంపనాలు కూడా జరుగుతాయని చెప్తున్నారు. కానీ ఈ కంపనాలు అనేవి అన్ని కూడా ప్రమాదకరంగా ఉండవు. కొన్ని ఏదైతే రిక్టర్ స్కేల్ మీద 7.0 నుండి పైకి అయితే రిక్టర్ స్కేల్ మీద నమోదవుతుందో ఆ రిక్టర్ స్కేల్ 7.0 కంటే ఎక్కువ నమోదైనప్పుడు మాత్రమే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పటి వరకు గతంలో 2004 సంవత్సరంలో మన రాష్ట్రంలో ఇలాంటి భూకంపం సంభవించింది. కానీ అప్పుడు కూడా భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగలేదు. కానీ అదే సీన్ మళ్ళీ ఈ సంవత్సరం సుమారు 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ సీన్ రిపీట్ అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ రోజు మనం మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏది గూడూరు, బయ్యారం, గార్ల, కొత్తగూడ, గూడూరు వంటి మండలాల్లో కొన్ని చెట్లు కూడా నీలమట్టమయ్యాయి. దీంతో పాటు కొన్ని బిల్డింగ్లు కూడా బీటలు కూడా వాడిన పరిస్థితి కనబడ్డది. నెక్స్ట్ మరీ ముఖ్యంగా వంట రూమ్లలో కూడా దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా చిల్లా చెదురుగా కింద పడిపోయాయి. మరి గూడూరు మండలం నాయక్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి జేసీబీ నుంచి డ్రైవరు తోలుతున్న క్రమంలో హఠాత్తుగా కూడా కింద పడిపోయారని కూడా మనకు సమాచారం అందింది. మొత్తానికి మహబూబాబాద్ జిల్లాలో ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. మొత్తానికి రిక్టర్ స్కేల్ మీద 3.5 కంటే తక్కువ మాత్రమే నమోదైనట్లు మనకు ప్రాథమికంగా సమాచారం మాత్రం అందుతుంది. అయితే ముఖ్యంగా మనకు మన భూకంపాలను 3 రకాలుగా ఉంటాయని కూడా మనకు సమాచారం అందుతుంది. మనకు ఏదైతే ప్రాథమిక తరంగాలు భూ అంతర్భాగంలో ఏర్పడిన ప్రాథమిక తరంగాలతో పెద్ద శబ్దాలు మాత్రమే వస్తాయి. ఆ శబ్దాల వల్ల మనకి ఎలాంటి నష్టం ఉండదు. మరి రెండో రకమైన తరంగాల వల్ల కేవలం ఘన పదార్థాలు మాత్రమే నష్టం జరుగుతుందని చెప్తున్నారు. దానివల్ల కూడా పెద్దగా ఆస్తి నష్టం కూడా జరిగి ఉండకపోవచ్చు. ఈ రెండు కలిపి ప్రాథమిక తరంగాలు దీంతో పాటుగా మరి రెండో తరంగాలు, ఈ రెండు తరంగాలు అంటే ఎస్ తరంగాలు అని చెప్పుకోవచ్చు. మనం ఈ రెండు తరంగాలు కలిసి ఎప్పుడైతే భూమి ఉపరితలం మీదకి వెళ్తాయో అప్పుడు మాత్రమే మనకు భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కానీ మనకు కేవలం ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం మాత్రం ఇక్కడ జరగలేదని కూడా మహబూబాబాద్ జిల్లాలో మనం అధికారులు అంచనా వేయడం జరిగింది. ఇది మహబూబాబాద్ జిల్లాలో పరిస్థితి. థ్యాంక్ యూ యశ్వంత్.